వారి సఖ్యత పైపైనేనా? తెలంగాణ బీజేపీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లున్నారనే ప్రచారం నిజమేనా? మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సీరియస్ గా ట్రై చేసిన నేతలు ఇప్పుడు కూలైనట్లే కనిపిస్తోందా? నేతల మధ్య సయోధ్య లేఖనే స్టేట్ బీజేపీ చీఫ్ ఎంపిక ఇంకా వాయిదా పడుతుందా? కమలం పార్టీ కేడర్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నేతలు ఏమంటున్నారు? ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలం పెంచుకుంటున్న బీజేపీలో నేతల మధ్య లుకలుకలు ఎక్కువయ్యాయి. ఒకరంటే మరొకరికి అస్సలు పడడం లేదనే టాక్ ఎక్కువైంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు పార్టీ ఎంపీలు. పార్టీ కార్యక్రమాలకు కూడా కొందరు హాజరు కావడం లేదు. కేంద్ర మంత్రిగా ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీలన్నాక ఇలాంటివన్నీ సాధారణమేనన్నట్లు ఆయన తన పని తాను చేసుకుపోతున్నారని నేతలు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య హైడ్రా కూల్చివేతల విషయంలో మూసీ పునర్జీవంపై పార్టీలో ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. నేతల మధ్య అభిప్రాయ భేదాలుండొచ్చు, కానీ ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేసేటప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోకుండా పార్టీ ముఖ్య నేతలు తలో విధంగా వ్యాఖ్యలు చేయడంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఒక ఎంపీ హైడ్రాకు అనుకూలంగా మాట్లాడితే మరొకరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో గందరగోళంలో పడుతోంది కమలం పార్టీ క్యాడర్. దీంతో ఎవరి వాదనపై నిలవాలో తెలియక కొందరు నేతలు సతమతమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇదే అంశాన్ని సీనియర్ నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీని గాడిలో పెట్టేందుకు అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. నేతల మధ్య విభేదాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఎంపీలు ఎమ్మెల్యేల గ్రూపులు, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు, ఇలా అన్నింటినీ చక్కదిద్దే పనిలో పడింది. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్కు ఆ బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. రంగంలోకి దిగిన బన్సల్ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై చర్చకు వచ్చిన సమయంలో అది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని బన్సల్ స్పష్టం చేశారని తెలిసింది. పనితీరును పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. దీనిపై పెద్దగా డిస్కషన్ అక్కర్లేదని అధిష్టాన దూత చెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆ పదవిని ఆశిస్తున్న ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణకు పార్లమెంటరీ కమిటీల్లో స్థానం కల్పించారు. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరూ సైలెంట్ అయ్యారు. పార్టీలో సీనియర్ నేతకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఆశీస్సులున్నాయని, జాతీయ నాయకత్వం కూడా ఆయన వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుందంటున్నారు. త్వరలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగనుందని, ఆ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విభేదాల పరిష్కారంలో భాగంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర నేతలకు టాస్క్ ఇచ్చారు. నేతలంతా ఆ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని సూచించారు. ఆ మేరకు అందరూ పనిచేయాలని బన్సల్ చెప్పినట్లు తెలిసింది. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలంటే సభ్యత్వ నమోదును పూర్తి చేయాలి, అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పారట బన్సల్. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారించాలని రాష్ట్ర నేతలకు సలహా ఇచ్చారట. ఇన్నాళ్లు సొంత ఎజెండాతో ముందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకత్వం ఆదేశాలతో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. దాంతో విభేదాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.